ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు నేను ఏమీ చేయలేకపోతున్నాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది మీ ముందుకి తేవాలనుకుంటున్నాను, నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ స్కీమ్ కూడా చేయలేమని చేతులు ఎత్తేశాడు. మీరు అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అన్నది చాలా పరిపాటిగా మారిపోయింది. మనం రాష్ట్రం విడిపోయినప్పుడు మీరు జగన్ ఏమో ఖచ్చితంగా నేను రైతు రుణమాఫీ చేయలేనని చెప్పాడు. నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పడం వల్ల ఆ ఒక్క కారణంతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు 2014లో. తర్వాత మీరు తెలంగాణకి మీ కేసులకు భయపడి 10 సంవత్సరాలు ఉన్న రాజధానిని వదిలేసి ఏదో ఒక రాజధానిని 3 పంటలు పంట చేసే రాజధానిని ఏదో గ్రాఫిక్స్తో సృష్టించి ప్రజల్ని మళ్ళీ మోసం చేశారు. మీరు అబ్సల్యూట్గా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. అందు గురించి మిమ్మల్ని అతి దారుణంగా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో ఓడించారు. ఇప్పుడు మీరు అమలు చేయలేని పథకాలన్నీ అప్పుడు 5 సంవత్సరాలు ఆయన అసలు నిరాకంఠంగా అమలు జరిపాడు. అసలు ఏ పథకం కూడా మీరు ఇప్పుడు చేయలేనంటున్న పథకాలు అతను ముఖ్యమంత్రి దిగిపోయేంత వరకు అతను నడిపించాడు. అంటే మీరు అడ్మినిస్ట్రేటరా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేటరా? మీకన్నా పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ అగ్రభాగాన్ని ఉన్నాడని నిస్సందేహంగా మటుకు కనపడుతుంది. మీరు వచ్చి 8 నెలలు అయింది. 8 నెలల్లో ఒక్క పథకం కూడా ఇవ్వలేకపోయారు. అసలు ఒక్క పథకం కూడా ఇవ్వలేని అసమర్థ చేతకాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతున్నారు. ఇన్ని కోట్లు అప్పు చేసేసాడు, ఇంత ఆర్థిక పరిస్థితి ఉంది, ఇవన్నీ మీకు తెలుసు. ఇవన్నీ తెలిసే మళ్ళీ విపరీతమైన హామీలు ఇచ్చారు. అంటే హామీలు ఇచ్చేసి నెగ్గేసిన తర్వాత ఎగ్గొట్టేద్దాం, ఆలోచన కదా. ఎంత మోసగారితం! ఇట్స్ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్. ఈ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్ కింద మిమ్మల్ని కేసు కూడా పెట్టచ్చు. సంక్షేమ పథకాలు ఎలాగివ్వగలిగాడు జగన్మోహన్ రెడ్డి? ఆలోచించండి. అతని పరిపాలనా విధానం ఆలోచించండి. అతను ఎలాగ ఇవ్వగలిగాడు, మీరు ఎలాగ ఇవ్వలేకపోతున్నారు? ప్రతి ప్రోగ్రాం కూడా ఇంప్లిమెంట్ చేశాడు కదా. అంటే మీరు చేతకాని వెళ్తారంటే ఒప్పుకుంటే ఓకే. ఈ డబ్బుల గురించి కొత్త ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులకి డబ్బులు ఎలా తీర్చాలో తెలియదు అంటున్నారు. కొత్త ప్రాజెక్టులు అప్పు తీసుకొచ్చేయడానికి చూస్తున్నారు. మరి వాటిని ఎలా తీరుస్తారు? కానీ అప్పులు చేసేసేయాలి. అక్కడ కూడా మీ పెద్ద అప్పులు ప్రాజెక్టులకి, దానివల్ల వచ్చి లాభం లేదు, ఏమీ లేదు. సో మీరు మారండి చంద్రబాబు నాయుడు గారు.